ఈ 2025వ సంవత్సరం మే 27వ తారీఖు మంగళవారం నాడు శనీశ్వర జయంతి. శనీశ్వరుడు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి మీకు అనుకూలంగా మారాడా అంటే మీ జాతకానికి అనుకూలంగా మారాడా, మీరు ఎంత దీనస్థితిలో ఉన్నా సరే, అంటే మీరు ఎంత కింది స్థాయిలో ఉన్నా సరే చాలా అంటే చాలా పెద్ద స్థాయికి తీసుకుని వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు శనీశ్వరుడు వ్యతిరేకంగా అంటే మీ జాతకంలో అనుకూలంగా లేడా అంటే మాత్రం మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే మిమ్మల్ని కిందకి లాగేస్తాడు, అంటే కింది స్థాయికి లాగేస్తాడు. కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ శనీశ్వర జయంతి రోజున మీకు వీలైతే తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వులు, అలాగే చెప్పులు, గొడుగులను దానంగా ఇవ్వండి. అన్నీ ఇవ్వాలా అంటే కాదండి, వీటిలో మీకు ఏది వీలైతే అది ఇవ్వండి. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం త్వరగా పొందాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి మంత్రాన్ని ఈ రోజున మీకు వీలైనన్ని సార్లు జపించండి. మరి ఆ మంత్రం ఏమిటో చూద్దామా? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ మంత్రం చదవగలము అనుకున్నవారు ఈ మంత్రాన్ని పఠించండి మీకు వీలైనన్ని సార్లు. లేదు మంత్రం కష్టంగా ఉంది అనుకున్నవారు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీకు విశేషకరమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.